ఎన్నికల కమిషనర్ నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో ఒక ఆదేశాలు ఇచ్చింది. ఏమని అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ముగ్గురితో కూడినటువంటి కమిటీ డిసైడ్ చేయాలి అన్నటువంటి ఆ తీర్పుని తోసిపుచ్చుతూ ఒక చట్టాన్ని తయారు చేసింది మోడీ సర్కార్ పార్లమెంట్లో. ఆ చట్టం ప్రకారం ప్రధానమంత్రి, అట్లాగే హోంమంత్రి, ప్రతిపక్ష నేత వీళ్ళతో కూడినటువంటి కమిటీ ఉంటుంది. అందులో ముందుగా ఒక కమిటీ, ఓ ప్రత్యేక కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీ అనేది అధికారులు దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళ లిస్టుని వాళ్ళు తయారు చేస్తారు. ఒక 5 పేర్లు ఆ తయారు చేసినటువంటి వాళ్ళల్లో ఫైనల్ చేసేటువంటిది ఈ కమిటీ అవుతుంది. ఇది ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని పక్కన పెట్టేసి జరిగినటువంటి వ్యవహారం. దీని మీదన కొంతమంది పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో మొన్న ఈసీల నియామకం మీద స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్మోహమాటంగా చెప్పింది, అవును చట్ట ప్రకారం పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగానే కొత్తగా 2 ఎన్నికల కమిషనర్ నియామకం జరిగింది, చట్ట నిబంధనలకు లోబడే జరిగింది అన్నట్టు. ఇప్పుడు అసలు ఆ చట్టమే కరెక్టా కాదా అన్నటువంటి దానికి రాజ్యాంగ ధర్మాసనాన్ని పంపిస్తుందా, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత తేలుస్తాను అని చెప్పి ఆగుతుందా, లేదా అసలు కొట్టేస్తుందా, చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందంటుందా చూడాలి.